జై శ్రీరామ్ అండి అందరికీ. ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే హిందూ మతం గురించి. మనందరం ఎవరు? హిందువులు. ఈ దేశం ఎవరిది? మన హిందువులది. అటువంటిది ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ దేశం మందనే కాదా, హిందువులదే కదా. హిందువుల కోసం ప్రత్యేకమైన ఒక దేశం ఉందంటే భారతదేశం. ఇప్పుడు అదేమైంది? అన్య మతస్థులందరూ మన ఇండియాలోకి రావడం వల్ల మన దేశంలో మనం బ్రతకడానికి భయపడవలసి వస్తుంది. దీనికి కారణం ఏంటి తెలుసు ఎవరికైనా? ఈ అఖండ భారతదేశంలో వేరే మతస్థుడు వచ్చి వాళ్ళు మా మతంలోకి రండి అంటే మనం వెళ్ళిపోతున్నాం. అంటే ఇంటికాడ మన పెద్దలు మనకు నేర్పిన చదువు ఏంటి, సంస్కరణలు ఏంటి? ఎలా వెళ్ళిపోతామండి వేరే మతంలోకి? ఇప్పుడు మీ కన్న తల్లిని మార్చామంటే మార్చేయగలరా? మీ కన్న తండ్రిని మార్చామంటే మార్చేయగలరా? మార్చరు కదా. అటువంటిది మన మతం కూడా కన్న తల్లి లాంటిదే కదా. అలాంటిటప్పుడు మనం మతాన్ని ఎలా మార్చేస్తాం? మార్చకూడదు కదా. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ దేని గురించి అంటే అన్య మతస్థుల్లో మన దాంట్లోకి రానిచ్చిన, మనం అందులోకి వెళ్ళినా దేశానికి జరిగే నష్టం ఏంటి? సో తద్వారా మనకు జరిగే నష్టం ఏంటి మీకు తెలియజేయడానికి భగవద్గీతను పురస్కరించుకుని డిసెంబర్ 1 సోమవారం హిందూ మహాసమ్మేళనం అనే ప్రోగ్రాం కోటవట్ల మండలంలో కండక్ట్ చేయబడుతుంది. దానికి మీరందరూ ఇచ్చేయండి. ముఖ్య అతిథిగా లలిత్ కుమార్ గారు, హిందూ జనశక్తి అధ్యక్షులు లలిత్ కుమార్ గారు ఇచ్చేస్తున్నారు. సో మీరు మేమని కాదు, మన హిందువులు మన దేశం కోసం వెళ్ళి ఒకవేళ మన మతంలోకి మారిపోతే అక్కడ జరిగే పరిణామాలు ఏంటన్నది మనకు తెలుసు. కాకపోతే వాళ్ళు పండితులు, వాళ్ళకి మనకంటే ఎక్కువ తెలుసు. వాళ్ళు ఏంటన్నది అక్కడ వివరిస్తారు. ఒకసారి అక్కడికి వెళ్తే మనకు ఏంటన్నది తెలుస్తుంది. మనకు తెలిసిన కానీ మన ఊళ్ళో జరిగే ప్రచారాలు కానీ, ఎవరన్నా పై ఊరి నుంచి వచ్చి మా మతంలోకి మారండి అని ఎవరైనా చెప్పినా కానీ, మీరు ఆపినా ఏదైనా సరే వాళ్ళ సైడ్ నుంచి మనకు సపోర్ట్ ఉంటుంది. ఎవరో దేనికి భయపడలేదు. హిందూ మతాన్ని కాపాడుకోవడం మన హక్కు.